అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ సెషన్. ఇవాళ సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటి అంశం ద రష్యన్ రెవల్యూషన్. రష్యన్ రెవల్యూషన్ అనేటువంటిది అసలు ఎలా ప్రారంభమైంది, ఏంటి దానికి ప్రధానమైనటువంటి కారణాలు అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం. రష్యన్ రెవల్యూషన్ని తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మన తెలుగు పిల్లలందరికీ ఉపయోగపడాలి, అందుబాటులోకి రావాలి అనేటువంటి ఒక ఆలోచనతో చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి, మన వాళ్ళందరికీ కూడా రికమెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, రష్యన్ రెవల్యూషన్లో మనం కనుక తీసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద లీస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ యూరోపియన్ స్టేట్స్, దిస్ సిట్యుయేషన్ వాజ్ రివర్స్డ్. ఒకప్పుడు బాగా అతి తక్కువగా ఇండస్ట్రియలైజ్డ్గా ఉన్నటువంటి రష్యన్ స్టేట్ అతి త్వరగా ఇండస్ట్రియలైజ్ స్టేట్గా మారినటువంటి పరిస్థితి మనకి రష్యన్ రెవల్యూషన్లో కనిపిస్తూ ఉంటుంది. సోషలిస్ట్ టుక్ ఓవర్ ద గవర్నమెంట్ ఇన్ రష్యా త్రూ అక్టోబర్ రెవల్యూషన్ ఆఫ్ 1917. రష్యాలో సోషలిస్టులు ఎవరైతే ఉన్నారో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. సోషలిస్ట్ అంటే ఏంటి? ఇట్స్ ఏ బాడీ ఆఫ్ ఐడియాస్. సోషలిస్టులు మెయిన్గా చెప్పింది ఏంటి? దే ఆర్ అగెయిన్స్ట్ ప్రైవేట్ ప్రాపర్టీస్, ప్రైవేట్ ప్రాపర్టీ. అట్లాగే వాళ్ళు దే వాంట్ వర్కర్స్ టు కంట్రోల్ ద ప్రాపర్టీస్. వర్కర్స్ యూనియన్స్ కానీ వర్కర్స్ కోఆపరేటివ్స్ హ్యావ్ టు కంట్రోల్ ద ప్రాపర్టీస్ అనేటువంటి దాన్ని వీళ్ళు బలంగా నమ్ముతూ ఉంటారు. సో అలాంటి దానికి సంబంధించినటువంటి ఐడియాలజీస్ ఇవి. సో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ సంబంధించినటువంటి ఇది. సో ద ఫాల్ ఆఫ్ మోనార్కీ. మరి రష్యన్ రెవల్యూషన్ అంటే ఏంటండి? ద ఫాల్ ఆఫ్ మోనార్కీ ఇన్ ఫిబ్రవరి 1917 అండ్ ద ఈవెంట్స్ ఆఫ్ అక్టోబర్ ఆర్ నార్మలీ కాల్డ్ రష్యన్ రెవల్యూషన్. వాట్ ఈస్ రష్యన్ రెవల్యూషన్? రష్యన్ రెవల్యూషన్ అంటే ఫిబ్రవరిలో వచ్చినటువంటి రివోల్ట్, ఫిబ్రవరి రివోల్ట్ ప్లస్ ద ఈవెంట్స్ అక్కర్డ్ ఇన్ అక్టోబర్. కాబట్టి రెండు ఈవెంట్స్ కలిపి ఇస్ కాల్డ్ రష్యన్ రెవల్యూషన్. కేవలం ఫిబ్రవరి రెవల్యూషన్ ఒక్కటే తీసుకుంటే మనకి అది రష్యన్ రెవల్యూషన్లో ఫుల్గా రాదు. ఫాల్ ఆఫ్ మోనార్కీ ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరిలో జరిగింది ఫాల్ ఆఫ్ మోనార్కీ. మరి సోషలిస్ట్ ఎప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు? అక్టోబర్లో టేక్ ఓవర్ చేశారని ఇప్పుడే చెప్పుకున్నాం. కాబట్టి ఇదంతా ఎప్పుడు జరిగింది? 1917లో. కాబట్టి ఫిబ్రవరి అండ్ అక్టోబర్ ఈవెంట్స్ ఆఫ్ 1917 ఆర్ టుగెదర్ కాల్డ్ యాజ్ రష్యన్ రెవల్యూషన్. సో ఎలా జరిగింది ఇది? హౌ డిడ్ దిస్ కమ్ అబౌట్? వాట్ ఆర్ ద సోషల్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఇన్ రష్యా వెన్ ద రెవల్యూషన్ అకర్డ్? మరి ఆ రెవల్యూషన్ జరిగేటువంటి సందర్భంలో సామాజికంగా రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి దాన్ని మొదటగా మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఈ మార్పు ఎందుకు జరిగింది, ఈ విప్లవం ఎందుకు వచ్చింది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు రైట్ సైడ్ స్క్రీన్ పైన చూడొచ్చు, మనకి జార్ నికోలస్ II పిక్చర్ మనకు కనిపిస్తుంది స్క్రీన్ పైన. సో దీని గురించి తెలుసుకుందాం. ది ఆన్సర్ టు ద క్వశ్చన్స్ రష్యా ఎ ఫ్యూ ఇయర్స్ బిఫోర్ ద రెవల్యూషన్. ఎప్పుడు రెవల్యూషన్ జరిగింది? 1917లో రెవల్యూషన్ జరిగింది. సో 1917 కంటే కొంత ముందు కాలానికి గనక మనం వెళ్ళినట్లయితే 1914లో అసలు రష్యా ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. రష్యా 1914లో జార్ నికోలస్ II, మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి రాజు గారు, ఆయన్ని జార్ అని పిలుస్తారు. సార్ నికోలస్ II. అక్కడ రాజుల్ని జర్ అనేటువంటి పదం రాజులకు సంబంధించినటువంటి పదం అనమాట. సర్ నికోలస్ II రూల్డ్ రష్యా అండ్ ఇట్స్ ఎంపైర్.
అప్పట్లో రష్యా చాలా విస్తారమైనటువంటి భూభాగాన్ని కలిగి ఉండేది. ప్రజెంట్ డే రష్యాతో కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే టెరిటరీస్ అరౌండ్ మాస్కో, ఫిన్లాండ్, లత్వియా, లిథువేనియా, ఎస్టోనియా, పార్ట్స్ ఆఫ్ పోలాండ్, యుక్రెయిన్ అండ్ బెలరూస్, ఇలా అనేకమైనటువంటి ప్రాంతాలతో కలిపి, అదే కాకుండా మనకి ఇటు పసిఫిక్ తీర ప్రాంతం, అలాగే టుడే సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ లైక్ జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ లాంటి దేశాలన్నిటిని కలుపుకొని ఒక విశాలమైనటువంటి ఎంపైర్గా మనకి రష్యన్ ఎంపైర్ ఉండేది. అక్కడ ప్రధానమైనటువంటి రిలీజియన్ ఏంటి అని అంటే రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ అనేటువంటిది ప్రధానమైనటువంటి రిలీజియన్. అంటే క్రిస్టియానిటీలోనే ఇది ఒక చర్చ్ అనమాట. విచ్ హ్యాడ్ గ్రోన్ అవుట్ ఆఫ్ గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్. మొదట్లో గ్రీక్ వాళ్ళ చర్చ్లో నుంచి వీళ్ళకి తర్వాత రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. ఆ చర్చిలోనే వీళ్ళు ఉంటున్నారు. అదే కాకుండా ఇక్కడ మరియు క్రిస్టియానిటీలో మరొక శాఖ అయినటువంటి క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ముస్లిమ్స్, అలాగే బుద్ధిస్ట్ మతస్థులు కూడా ఉండేవాళ్ళు. సో చాలా విశాలమైనటువంటి భూభాగం, అనేక మతాలకు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు అనేది మనకి ఇక్కడ క్లియర్గా స్పష్టమవుతుంది. మరి ఎకానమీ ఎలా ఉండేది? హౌ ఈస్ ద ఎకానమీ ఆఫ్ ద సొసైటీ? ఆర్థికంగా ఎలా ఉండేది అనేటువంటిది మనం చూసినట్లయితే బిగినింగ్ ఆఫ్ ద 20th సెంచరీ అంటే 1901 నుంచి 1999 వరకు ఉన్నటువంటి కాలాన్ని 20th సెంచరీగా మనం పిలుస్తాం. ఇందులో బిగినింగ్ అంటే 1950 వరకు, లేటర్ 20th సెంచరీ అంటే 1951 నుంచి 1999 వరకు. ఈ పీరియడ్ని మనం లేటర్ పీరియడ్, ఎర్లీ పీరియడ్స్గా కూడా పిలవటం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అగ్రికల్చరలిస్ట్. చాలామంది వీళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. 85% ఆఫ్ ద రష్యన్ ఎంపైర్స్ ఎర్న్ దేర్ లివింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్. చాలామంది అంటే దాదాపుగా 85% మంది, అంటే 100లో 85 మంది వ్యవసాయమే చేసేవాళ్ళు. వ్యవసాయం చేసి వ్యవసాయంపై ఆధారపడి తమ జీవన ఉపాధిని గడుపుకుంటూ ఉండేవాళ్ళు. ఇది మిగతా దేశాలైనటువంటి ఫ్రాన్సు, జర్మనీతో కనుక మనం తీసుకున్నట్లయితే ఫ్రాన్స్లో 40% మంది మాత్రమే ఆధారపడేవాళ్ళు, జర్మనీలో 50% మంది ఆధారపడేవాళ్ళు. కానీ రష్యాలో వస్తే 85% మంది ఆధారపడటం, చాలా ఎక్కువ మంది ఆధారపడినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వేర్ అగ్రికల్చరలిస్ట్. చాలామంది ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం పైనే ఆధారపడి జీవనాన్ని గడిపేవాళ్ళు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక విశాలమైనటువంటి ఒక రాజ్యం, దాంట్లో అనేక మతాల వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం. ఇన్ ద ఎంపైర్ కల్టివేటర్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దేర్ ఓన్ నీడ్స్. రష్యా వాజ్ మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ గ్రెయిన్స్. ఇంతమంది ఉండటం వలన మార్కెట్లకి కూడా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, అలాగే వాళ్ళ సొంత అవసరాలకు కూడా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, అలాగే విదేశాలకు కూడా ఎగుమతి చేసేవాళ్ళు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయండి? మరి అగ్రికల్చరలిస్ట్ అన్నారు, బాగుంది. ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయంటే ఇండస్ట్రీస్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇండస్ట్రీస్ వేర్ ఫౌండ్ ఇన్ పాకెట్స్. పాకెట్స్ అంటే మనకి జేబులు ఎక్కడ ఉంటాయి? 1, 2, 3 అట్లా కొన్ని మాత్రమే జేబులు ఉంటాయి కదా, అట్లాగా ఇక్కడ కొన్ని మాత్రమే ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రధానమైనటువంటిది సెయింట్ పీటర్స్బర్గ్ ఒకటి, మాస్కో ప్రాంతంలో ఉండేవి. ఇవి కూడా అండర్టుక్ మచ్ ఆఫ్ ద ప్రొడక్షన్ అండ్ వర్క్షాప్స్. ఈ క్రాఫ్ట్స్ వర్క్షాప్స్ ద్వారా ఆధారపడి ఉండేవి. లార్జ్ ఫ్యాక్టరీస్ ఆల్సో ఎగ్జిస్టెడ్. క్రాఫ్ట్స్ వర్క్షాప్స్ పక్కనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కూడా ఉండేవి. క్రాఫ్ట్ వర్క్షాప్స్ అంటే ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉండేవాళ్ళో వాళ్ళ యొక్క వర్క్షాప్స్ అనేటువంటిది అర్థం వస్తుంది అనమాట. సో మెనీ ఫ్యాక్టరీస్ వేర్ సెటప్ ఇన్ 1890s వెన్ రష్యాస్ రైల్వే నెట్వర్క్ వాజ్ ఎక్స్పాండెడ్. ఎప్పుడైతే రైల్వే నెట్వర్క్ బాగా ఎక్స్పాండ్ అయిందో, అంటే ట్రాన్స్పోర్ట్ బాగా ఫెసిలిటీస్ పెరిగాయో, అప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటు రావటం జరిగింది. ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఫ్యాక్టరీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనం గమనించాలి. అవి చేసిన తర్వాత కోల్ ప్రొడక్షన్
డబుల్ అయింది. ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ 4 రెట్లు పెరిగింది అనమాట, క్వాడ్రపుల్, 4 రెట్లు పెరిగింది. బై 1900s 10 సంవత్సరాల కాలంలో సమ్ ఏరియాస్ ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ వేర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్ నంబర్. ఇంతకుముందు స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు, వర్కర్స్ తక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే స్కిల్డ్ వర్కర్స్ అనేవాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్గా మనం చెప్పుకోవచ్చు. కానీ 1900 కల్లా ఫ్యాక్టరీస్ కూడా పెరిగాయి కాబట్టి వర్కర్సు అలాగే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఈక్వల్గానే ఉన్నారు, సమానంగానే ఉన్నారు అనేది మనకు కనబడుతుంది. మోస్ట్ ఇండస్ట్రీస్ ఆర్ ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్. వ్యక్తిగతమైనటువంటి ఆస్తులుగానే ఉండేవి. గవర్నమెంట్ సూపర్వైజ్ లార్జ్ ఫ్యాక్టరీస్ టు ఎన్షూర్ మినిమం వేజెస్ అండ్ లిమిటెడ్ అవర్స్ ఆఫ్ వర్క్. గవర్నమెంట్ ఏం చేసేది, ఈ మినిమం వేజెస్ వచ్చేటట్టుగా అలాగే లిమిటెడ్ అవర్స్ వర్క్ చేసేటట్టుగా వాళ్ళని రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది. కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ ఆ రూల్స్ని బ్రేక్ అయినా కూడా వాటిని ఆపలేనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఎందుకని, అవి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులు కాబట్టి. ఇన్ క్రాఫ్ట్ యూనిట్స్ స్మాల్ వర్క్షాప్స్ వర్కింగ్ డే వాజ్ సమ్టైమ్స్ 15 hours అండ్ కంపేర్ టు 10 to 12 hours ఇన్ ఫ్యాక్టరీస్. క్రాఫ్ట్ యూనిట్స్ లేదా చిన్న చిన్న వర్క్షాప్స్లో 15 hours పని చేపించేవాళ్ళు. అదే ఫ్యాక్టరీస్లో అయితే 10 hours నుంచి 12 hours పాటు వర్క్ చేసేవాళ్ళు. మరి వాళ్ళకి అకామిడేషన్స్ ఎలా ఉండేవి అంటే, వాళ్ళు ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చి పని చేసుకుంటూ ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ యొక్క రూమ్స్లో కానీ లేదా ఈ విధంగా ఉన్నటువంటి డార్మెటరీస్ అంటాం, అంటే షేర్డ్ రూమ్, ఒకే రూమ్లో ఎక్కువ మంది ఉండటం, అలాంటి దాని పెద్ద విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్ లాంటిది ఉంటుంది. అక్కడే వాళ్ళందరూ కలిసి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. వాటిని డార్మెటరీస్ అంటాం. అంటే కొద్దిపాటి అద్దె, కొంచెం అమౌంట్ కడితే సరిపోతుంది అనమాట. సో వర్కర్స్ వేర్ డివైడెడ్ ఇంటూ సోషల్ గ్రూప్స్. వర్కర్స్లో కూడా అనేకమైనటువంటి వర్గాలుగా వీళ్ళు విభజించబడ్డారు. సమ్ హ్యాడ్ స్ట్రాంగ్ లింక్స్ విత్ దర్ విలేజెస్, దే కేమ్ అండ్ సెటిల్డ్ ఇన్ సిటీస్ పర్మనెంట్లీ. కొంతమంది విలేజెస్ నుంచి వచ్చి అక్కడే సెటిల్ అయిపోయారు. వర్కర్స్ని మెయిన్గా ఎలా డివైడ్ చేసేవాళ్ళు అంటే స్కిల్ని బట్టి డివైడ్ చేసేవాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళని డివైడ్ చేసేవాళ్ళు. మెటల్ వర్కర్స్, సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్నటువంటి ఒక మెటల్ వర్కర్ చెప్పినటువంటి కథనం ప్రకారం, మెటల్ వర్క్ ఎవరైతే మెటల్స్తో వర్క్ చేస్తారో వాళ్ళని అత్యంత స్కిల్ వర్కర్స్గా వాళ్ళని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు, వాళ్ళకి చాలా ట్రైనింగ్ స్కిల్ కావాలి అనేటువంటిది మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఉమెన్, సో వర్కర్స్లో మెటల్ వర్కర్స్, నాన్ మెటల్ వర్కర్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. వాళ్ళని స్కిల్డ్ లేదా అన్స్కిల్డ్ వర్కర్స్గా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. మరి ఉమెన్ వర్క్ చేసే వాళ్ళ ఇందులో అంటే ఉమెన్ 31% ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేవాళ్ళు. కానీ మెన్ కంటే హాఫ్ శాలరీస్కే వీళ్ళు వర్క్ చేయటం మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే అప్పట్లో వాళ్ళకి వేజెస్ పెద్దగా లేవు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. అలాగే డివిజన్ అమాంగ్ ద వర్కర్స్ షోడ్ దెమ్సెల్స్ ఇన్ డ్రెస్ అండ్ మేనర్స్ టు. డివిజన్స్ ఎలా కనిపించాయి వర్కర్స్కి మధ్య అంటే, వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు, వాళ్ళ యొక్క హావభావాలను బట్టి కూడా మనకు తెలుస్తూ ఉండేది, వాళ్ళకు ఉండేటువంటి మేనర్స్ని బట్టి కూడా మనకు తెలుస్తూ ఉండేది. సమ్ వర్కర్స్ ఫార్మ్డ్ అసోసియేషన్స్ టు హెల్ప్ మెంబర్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ హార్డ్షిప్, బట్ సచ్ అసోసియేషన్స్ వేర్ వెరీ ఫ్యూ. కొన్ని వర్కర్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఉన్నాయి. ఎవరికైతే నిరుద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి సహాయం చేయడానికి కొంత అసోసియేషన్స్ని ఫామ్ చేసుకున్నారు. కానీ ఇలాంటి అసోసియేషన్స్ చాలా తక్కువగా ఉండేవి, అంటే కొన్ని మాత్రమే ఇలాంటి అసోసియేషన్స్ ఉండేవి అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. డిస్పైట్ డివిజన్స్, వర్కర్స్ డిడ్ యునైట్ టు స్ట్రైక్ వర్క్, టు స్టాప్ వర్క్ when they disagreed with employers about the dismissal or working conditions. ఏమైనా సరే వర్కర్స్ మధ్య వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, వర్కర్స్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్తో కనుక డిసగ్రిమెంట్స్ వచ్చినప్పుడు అందరు వర్కర్స్ కూడా ఒకటయ్యేవాళ్ళు, కలిసి స్ట్రైక్స్ చేయటంలో అందరూ కలిసి పాల్గొనేవాళ్ళు అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం.
These strikes took place frequently in textile industry during 1896-97 and metal industry during 1902. సో 1896-97లో ఇలాంటి స్ట్రైక్స్ చూశారు. అలాగే 1902లో కూడా మెటల్ ఇండస్ట్రీలో ఇలాంటి స్ట్రైక్స్ని మనం గమనించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అందరూ కలిసి కట్టుగా పనిచేయటం అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. మరి అలాగే గ్రామీణ స్థాయిలో గ్రామాల్లో పెసెంట్స్ కల్టివేటెడ్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్. రైతులే మొత్తం భూభాగాలంతా కలిపి కల్టివేట్ చేసేవాళ్ళు. బట్ ద నొబిలిటీ, ద క్రౌన్ అండ్ ఆర్థడాక్స్ చర్చ్ ఓన్డ్ ద లార్జ్ ప్రాపర్టీస్. ఎవరు ఎక్కువ ఆస్తులను కలిగి ఉండేవాళ్ళు? మొత్తం భూభాగం అంతా కూడా నోబుల్ ఫ్యామిలీకి సంబంధించింది, రాజరికానికి సంబంధించిన వాళ్ళు లేదా చర్చికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ప్రాపర్టీస్ ఉండేవి. అవన్నీ కూడా పెసెంట్స్ పనిచేస్తూ ఉండేవాళ్ళు. లైక్ వర్కర్స్, పెసెంట్స్ టు వేర్ డివైడెడ్. అలాగే రైతుల్లో కూడా మనకి ఈ డివిజన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. దే వర్ డివైడెడ్ డీప్లీ రిలీజియస్. ఫ్యూ కేసెస్ దే హ్యాడ్ నో రెస్పెక్ట్ ఫర్ నోబిలిటీ. ఇక్కడ ఏంటంటే ఆ నోబిలిటీ, నోబుల్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే వీళ్ళకి పెద్దగా రెస్పెక్ట్ ఉండేది కాదు. మతపరంగా వీళ్ళు ఈ రైతులందరూ కూడా డివైడెడ్గా ఉండేవాడు. సో నోబుల్స్ గాట్ దేర్ పవర్ అండ్ పొజిషన్ త్రూ దేర్ సర్వీస్ టు జార్, నాట్ త్రూ లోకల్ పాపులారిటీ. ఎందుకు నోబుల్స్ అంటే పడేది కాదు వీళ్ళకి, లేదా నోబుల్స్ అంటే వ్యతిరేకత ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అనేటువంటిది కనుక మనం తీసుకున్నట్లయితే, నోబుల్స్కి వచ్చినటువంటి ఈ యొక్క అధికారం అలాగే ఈ యొక్క పరపతి ఎందుకు వచ్చింది అనేది మనం తీసుకున్నట్లయితే, అది రాజుగారి దగ్గర వీళ్ళకు ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి వచ్చిందే తప్ప స్థానికంగా వీళ్ళకు ఉన్నటువంటి పాపులారిటీని బట్టి వచ్చినది కాదు. కాబట్టి ఈ సర్వీసెస్ వీళ్ళపైన రుద్దినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, నోబుల్స్కి, అంటే ఎవరైతే రాజుగారి దగ్గర సేవకులుగా ఉండేవాళ్ళో వాళ్ళకి మధ్య విభేదాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉండేవి. దిస్ వాజ్ అన్లైక్ ఫ్రాన్స్ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్ బ్రిటానీ. పెసెంట్స్ రెస్పెక్టెడ్ ద నోబుల్స్ అండ్ ఫాట్ ఫర్ దెమ్. కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్లో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఫ్రాన్స్లో మనకి బ్రిటానీ అనేటువంటి ప్రాంతంలో కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క నోబుల్స్ కోసం ఈ పెసెంట్సే ఫైట్ చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ రష్యాలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఇన్ రష్యా పెసెంట్స్ వాంటెడ్ ద ల్యాండ్ ఆఫ్ ద నోబుల్స్ టు బి గివెన్ టు దెమ్. ఎందుకు ఈ వ్యతిరేకత ఉంది అని అంటే, ఒకటి వాళ్ళు రాజుగారి దగ్గర ఉన్నటువంటి ప్రభావంతో వాళ్ళకి ఆ భూములు ఇవ్వటం జరిగింది. రెండవది, ఈ భూములు కనుక మాకు ఇచ్చేస్తే మేము పంట పండించుకుంటాం కదా అనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ ఉండేటువంటి రైతులకి ఉండటం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ దే రిఫ్యూజ్ టు పే రెంట్ అండ్ ఈవెన్ మర్డర్డ్ ద ల్యాండ్ లార్డ్స్. కొన్నిసార్లు రెంట్ కట్టమని వీళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. అప్పుడప్పుడు కోపం వస్తే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక భూస్వాములను కూడా చంపేసేవాళ్ళు అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. ఇన్ 1902 దిస్ అకర్డ్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ ఇన్ సౌత్ రష్యా. 1902వ సంవత్సరంలో ఎక్కువ మంది ల్యాండ్ లార్డ్స్పై దాడులు చేయటం, వాళ్ళని హత్యలకు గురి చేయటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉండేది. 1905 సచ్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ ఆల్ ఓవర్ రష్యా. రష్యా అంతటా కూడా జరిగింది. కేవలం సౌత్ రష్యాలోనే కాదు, రష్యా అంతటా కూడా నోబుల్స్కి వ్యతిరేకంగా ఈ యొక్క అటాక్స్ అనేవి జరగటం మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో రష్యన్ పెసెంట్స్ వేర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పెసెంట్స్ ఇన్ అనదర్ వే. దే పూల్డ్ దేర్ ల్యాండ్ పీరియాడికలీ అండ్ దేర్ కమ్యూన్ మీర్ డివైడెడ్ ఇట్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫ్యామిలీస్. రష్యన్స్లో ఉన్నటువంటి రైతులు మిగతా రైతులతో పాటు కంపేర్ చేసుకుంటే చాలా భిన్నంగా ఆలోచించేవాళ్ళు ఒక విషయంలో. ఏమిటది అంటే, వాళ్ళందరూ కూడా వాళ్ళ భూములన్నిటిని కలుపుకొని పంట పండించుకుని, అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉన్నటువంటి ఈ భాగాన్ని అంతటినీ కూడా వాళ్ళు ఒక భూభాగంగా పెట్టుకొని పంట పండించుకొని వచ్చినటువంటి దాన్ని వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి నీడ్స్ని బట్టి వాళ్ళు డివైడ్ చేసుకునేవాళ్ళు. దీన్ని కమ్యూన్ సిస్టమ్ ఆర్ మీర్ సిస్టమ్ అనేటువంటి దాని ద్వారా పిలవటం జరుగుతుంది. దే పీరియాడికల్లీ డివైడెడ్ ఇట్
అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫ్యామిలీస్. అందరూ కలుపుకొని పండించుకొని అందరూ వచ్చినటువంటి దాన్ని ఫ్యామిలీస్కి అనుగుణంగా ఉన్నటువంటి సంఖ్యను బట్టి వాళ్ళు డివైడ్ చేసుకొని ఇది చేసుకోవటం అనేది జరుగుతుండేది. సో రష్యా ప్రధానంగా మనం గమనించినట్లయితే రష్యా అనేది ఒక అగ్రికల్చరల్ సొసైటీ, అగ్రికల్చర్పై ఆధారపడి ఉండేటువంటి సమాజం అనేటువంటిది మనకు కనబడుతుంది. దానికి రాజరికపు వ్యవస్థ ఉంది, మతపరంగా వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి, అనేక మతాల వాళ్ళు నివసిస్తున్నారు. అలాగే వీళ్ళకి ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయా అంటే ఎక్కువ లేవు, కొన్ని ఫ్యాక్టరీస్ మాత్రమే ఉన్నాయి. వర్కర్స్లో కూడా వివిధ డివిజన్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడన్నా స్ట్రైక్స్ జరిగినప్పుడు వాళ్ళందరూ కలిసి వచ్చేవాళ్ళు. వాళ్ళకి వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయా అంటే బాగా లేదనే చెప్పాలి. ప్రైవేట్ అవర్స్ ప్రైవేట్ వ్యక్తుల కంట్రోల్లో ఉండేవి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వర్కింగ్ అవర్స్ పెట్టేవాళ్ళు. అలాగని గ్రామీణ స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే గ్రామీణ స్థాయిల్లో కూడా ఈ యొక్క రైతుల యొక్క పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఆ భూభాగాలు మొత్తం కూడా రాజుగారి యొక్క అన్యాయులు, అలాగే మనకి రాజుగారి చేతిలోనో లేకపోతే చర్చ్ చేతిలోనో ఆ భూములు ఉండేవి. ముఖ్యంగా నోబుల్స్కి రైతులకి ఘర్షణలు జరుగుతూ ఉండేటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉండేది. వీళ్ళ దగ్గర రష్యాలో మరియు ఐరోపాలో ఉన్నటువంటి రైతుల మధ్య ఒక ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏమిటి అనేది కనుక మనం తీసుకున్నట్లయితే అదేమిటి అంటే, ఒకటి వీళ్ళు ఉన్నటువంటి భూమి అంతటిని కూడా కలుపుకొని పంట పండించుకొని వచ్చినటువంటి దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఫ్యామిలీస్ని బట్టి వచ్చినటువంటి దాన్ని ఫ్యామిలీ నీడ్స్ ప్రకారం డివైడ్ చేసుకొని వాళ్ళు పంచుకోవడం జరిగేది. దాన్నే కమ్యూన్ సిస్టమ్ లేదా మీర్ సిస్టమ్ అని పిలవటం జరుగుతుంది అనమాట. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినప్పుడు మరి అక్కడ కూడా రష్యాలో లాగా రైతులకి నోబుల్స్కి మధ్య విభేదాలు ఉంటాయా అంటే లేవనే చెప్పాలి. నోబుల్స్ కోసం రైతులు పోరాడినటువంటి సందర్భాలు బ్రిటానీ అనేటువంటి ప్రాంతంలో మనకు ఫ్రాన్స్లో ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇవి రష్యాలో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, అలాగే సామాన్యమైనటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి ఒక అవగాహన. నెక్స్ట్ సెషన్లో మనం సోషలిజం ఎలా వచ్చింది రష్యాలోకి అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ స్మైలింగ్. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కనుక ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వటానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.